వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం। మరి త్వరగా యొక్క కార్యక్రమం ముగించుకొని మనం భారీ ఊరేగింపుతో డప్పుల మోతలతో సన్నాలు వీరాలతో మరి నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరవలసిన సమయం ఉంది కాబట్టి మరి తొందరగా యొక్క లడ్డు వేల పాటలో పాల్గొనేటువంటి కార్యకర్తలందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం। జై బోలో గజానంద మహారాజకి, జై బోలో పార్వతి నందనికి। బజరంగ్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ బొజ్జాగలపయ్య లడ్డు వేల పాట 5,001 రూపాయి। బజరంగ్ పేరు పూర్తి పేరు చెప్పాలి। గాజుల ప్రదీప్ కుమార్ 10,001 రూపాయి। రాజుకోట అందరూ 12,001 రూపాయి। కొండమీద రమేష్ గారి పాట 15,001 రూపాయి। కృష్ణ గారి పాట 15,501 రూపాయి। కృష్ణ గారి పాట 15,501 రూపాయి। కాటపాక ప్రసాద్ గారి పాట 17,001 రూపాయి। కాటపాక ప్రసాద్ గారి పాట 17,001 రూపాయి। బల్కి అంబరీష్ గారి పాట 20,001 రూపాయి। బల్కి రమేష్ గారి పాట 20,001 రూపాయి। అంబరీష్ సారీ బల్కి అంబరీష్ గారి పాట 20,001 రూపాయి। బల్కి అంబరీష్ గారి పాట 20,001 రూపాయి। కాటపాక ప్రసాద్ గారి పాట 21,000 రూపాయలు। కాటపాక ప్రసాద్ గారి పాట 21,000 రూపాయలు। కాటపాక ప్రసాద్ గారి పాట 21,000 రూపాయలు। భక్తులారా, ఈ యొక్క పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారికి బొజ్జాగలపయ్య ఆశీర్వాదాలు ఉంటాయని, ఆశీర్వచనాలు ఎల్ల వేళలో ఉంటాయని కూడా మీ అందరికి మనవి చేసుకుంటూ మరి ఏళ్ళ శ్రీరాములు గారి పాట 22,000 రూపాయలు। 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 5,001 రూపాయల నుంచి ప్రారంభమై బజరంగ్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏళ్ళ బస్తీ గారు బొజ్జాగలపయ్య లడ్డు పాట 22,000 రూపాయల వరకు చేరుకోవడం జరిగింది। మరి భక్తజనులు ఇంకా ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి ఆ యొక్క దైవ కార్యంలో స్వామి కార్యం స్వకార్యంలో పాలు పంచుకొని మీ యొక్క జన్మ ధన్యం చేసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం సోదరులారా। భగవంతుడు 84 కోట్ల జీవరాశుల తర్వాత ఎత్తేటటువంటి ఒక మానవ జన్మ మరి ధన్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది। ఏ ఒక్క జీవరాశికి కూడా 84 కోట్లలో ఏ ఒక్క జీవరాశికి కూడా మంచి ఏంటి చెడైంది అనేటటువంటి ఆలోచించే జ్ఞానాన్ని ప్రసాదించిందంటే ఒక మానవ జన్మ మాత్రమే। మరి ఈ జన్మలో చేసుకున్న పుణ్య కార్యక్రమాలపై పాప పుణ్యాలపై మరొక జన్మ ఆధారపడి ఉంటామని కూడా మీ అందరికి తెలియజేసుకుంటూ మరి జీవించినంతకాలం ఒక మంచి కార్యక్రమంలో ఒక మంచి జీవితాన్ని 10 మందికి మేలు చేసే ఒక ఆలోచనతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరికి మనవి చేసుకుంటూ ఏళ్ళ శ్రీరాములు గారి పాట 22,000 రూపాయలు। ఏళ్ళ శ్రీరాములు గారి పాట 22,000 రూపాయలు। ఏళ్ళ శ్రీరాములు గారి పాట 22,000 రూపాయలు। బల్కి అంబరీష్ గారి పాట 23,000
బల్కి అంబరాజ్ గారి పాట 23,000 రూపాయలు. బల్కి అంబరాజ్ గారి పాట 23,000 రూపాయలు. త్వరగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకొని మనం ఇంకా సాగర తీరానికి బయలుదేరవలసిన అవసరం ఉంది. మరి తొందరగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకునేటటువంటి భక్త జనులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆలోచిస్తే అమృతం కూడా విషమవుతుంది కాబట్టి మరి పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారికి ఆ ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఎన్నో వేలలో ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ సూర్య కృష్ణ గారి పాట 24,000 రూపాయలు. 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 5,001 రూపాయల నుంచి మరి సూర్య కృష్ణ గారి పాట 24,000 రూపాయలు చేరుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా సభ్యులు పాల్గొంచుకుంటే మరి త్వరగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. మరి 5,001 రూపాయల నుంచి మరి 24,000 రూపాయలకు మరి సూర్య కృష్ణ గారు పాలన జరుగుతూ ఉంది. మరి భక్తజనులు ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. మరి త్వరగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకొని మనం నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరవలసిన అవసరం ఉంది కాబట్టి భక్తజనులు తొందరగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. భక్తులారా సూర్య కృష్ణ గారి పాట 24,000 రూపాయలు. సూర్య కృష్ణ గారి పాట 24,000 రూపాయలు ఒకటోసారి. సూర్య కృష్ణ గారి పాట 24,000 రూపాయలు. సూర్య కృష్ణ గారి పాట 24,000 రూపాయలు. సూర్య కృష్ణ గారి పాట 24,000 రూపాయలు. మరి ఒక వేల పాట మరి 5,001 రూపాయల నుంచి ప్రారంభమై మరి యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలు మరి రమేష్ గారు కావచ్చు, మరి అదేవిధంగా కాకపాక ప్రసాద్ గారు, అదేవిధంగా అమరేష్ గారు, మరి అదేవిధంగా ఏడ శ్రీరాములు గారు, ఏడ కృష్ణ గారు మరి అంచెలంచెలుగా 5,001 రూపాయల నుంచి ప్రారంభమై మరి 24,000 రూపాయలకు సూర్య కృష్ణ గారు పాలన జరుగుతూ ఉంది. మరి భక్తజనులు ఎవరైనా వస్తే ముందుకు వచ్చి త్వరగా చెప్పినట్టయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అమరేష్ గారు మీ యొక్క చర్చలు తొందరగా కంప్లీట్ చేసి చెప్తే మరి యొక్క కార్యక్రమం ముగిస్తాం. పిల్లలు ఆలోచిస్తా ఉన్నారు. జై భలో గజానంద మహారాజుకి, జై భలో పార్వతి అందరికి, జై భలో లక్ష్మీకి. సూర్య కృష్ణ గారి పాట 24,000 రూపాయలు పాలన జరిగింది. మరి అదేవిధంగా మరి యొక్క కార్యక్రమం ఒకటోసారి, రెండోసారి, మూడోసారి చెప్పే లోపల ఎవరైతే వాడతారో మరి తొందరగా చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇంకా కార్యకర్తలు వచ్చేది ఉందట. మాకు తొందరగా చెప్పవలసిన అవసరం ఉందని కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ చూడన్నారా ఒక చక్కటి కార్యక్రమం, దైవ కార్యక్రమం ఇది. భగవంతుడు ఏ రూపంలోనైనా మనందరిని ఆశీర్వదిస్తాడు. ఒక హైందవ ధర్మ శాస్త్రం ప్రకారం హిందువులకు మాత్రమే ఆ యొక్క భగవంతుడు చెట్టును ఒక చెట్టు దగ్గర బొట్టు పెట్టి మొక్కిన ఆ చెట్టు రూపంలో మనకు దర్శనమిస్తాడు, ఒక రాయి రూపంలో దర్శనమిస్తాడు. మరి ఏ మతాల్లో కూడా, ఏ గ్రంథాల్లో కూడా
ఓకే, ఏ గ్రంథాల్లో కూడా మనకు వివరించిన ప్రకారం చూసినట్టయితే ఒక హైందవ సంప్రదాయానికి భగవంతుడు ఏ రూపంలోనైనా హిందూ గలడంతు లేడని సందేహం కలదు, ఎందెందు వెతికినా అందందు కలదు అన్నట్టుగా మరి ప్రహ్లాదుడు ఈ స్తంభంలో ఉన్నాడు, హిరణ్యకశిపుడు వెళ్ళినప్పుడు తప్పకుండా హరినారాయణుడు ఆ స్తంభంలో ఉన్నాడు అంటే అప్పుడు ఆ స్తంభాన్ని పొలగొట్టినప్పుడు నరసింహస్వామి ఉగ్ర నరసింహుడై బయటకు వచ్చినటువంటి సందర్భం. మరి అటువంటి భక్తి ప్రవచనాలతోటి అటువంటి భక్తితో మనం పూజలు చేసినట్టయితే ఆ యొక్క భగవంతుడు ఆశీర్వాదాలు అందరి మీద ఉంటాయి. ఎక్కడున్నా సరే ఆ యొక్క భగవంతుడు దీవెనలు మన మీద ఉంటాయని కూడా మీ అందరికీ మనం చేసుకుంటూ మరి మన కార్యక్రమం ఇంకా చాలా దూరం ప్రారంభం చేయవలసిన అవసరం ఉన్నది. మరి మినీ ట్యాంక్ మరి సరూర్ నగర్ మినీ ట్యాంక్ వినాయక సాగరానికి బయలుదేరవలసిన అవసరం ఉంది. కాబట్టి మరి పెద్ద ఎవరైనా పాల్గొనవలసిన వాళ్ళు ఉంటే తొందరగా యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా మనం చేస్తే ఏడ శ్రీరాములు గారి పాట 24,501 రూపాయలు. ఏడ శ్రీరాములు గారి పాట 24,501 రూపాయలు. చిలివేలి గోవర్ధన్ గారి పాట 24,601 రూపాయలు. 24,601 రూపాయలు. చిలివేలి గోవర్ధన్ గారి పాట 24,601 రూపాయలు. సూర్య కృష్ణ గారి పాట 25,001 రూపాయలు. సూర్య కృష్ణ గారి పాట 25,001 రూపాయలు. సూర్య కృష్ణ గారి పాట 25,001 రూపాయలు. జయ మహారాజాంత మహారాజకి చిలివేలి గోవర్ధన్ గారి పాట 25,501 రూపాయలు. 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 చిలివేలి గోవర్ధన్ గారి పాట 25,501 రూపాయలు కాలం జరిగింది. కామసాగ ప్రసాద్ గారి పాట సపోర్ట్ కొట్టాలని అందరూ కొట్టారు. కార్యక్రమం చక్కని కార్యక్రమం. ప్రసాద్ గారి పాట 26,001 రూపాయలు. ప్రసాద్ గారి పాట 26,001 రూపాయలు. లక్కా శివారెడ్డి గారు గత సంవత్సరం లబ్ధి తీసుకున్నారండి. లక్కా శివారెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి గత సంవత్సరం 23,501 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఆయన వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. చిలివేలి గోవర్ధన్ గారి పాట 26,501 రూపాయలు. చిలివేలి గోవర్ధన్ గారి పాట 26,501
సిల్వరి గోవర్ధన్ గారి పాట 26,501 రూపాయి. భక్త జల్లారా, ఇద్దరు తల్లుల ముద్దుల కొడుకు, విఘ్నాలకు అధిపతి, దేవగణాలలో ముందు పూజలు అందుకునేవాడు, ఏ శుభకార్యం చేసినా ముందుగా పూజించేటటువంటి దైవం, అట్లాంటివి ఇంకా 2 ఉన్నాయి తెలుసా. ఏ కార్యక్రమం చేసినా ముందుగా పూజలు అందుకునేటటువంటి వ్యక్తి, మరి జ్ఞానవంతుడు, సిద్ధి బుద్ధి వినాయకుడు, మరి దేవగణాలలో ముందు పూజలు అందుకోవడానికి మరి పార్వతి పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళినప్పుడు మరి అప్పుడు పార్వతి పరమేశ్వరులు మరి ఇద్దరికి పరీక్ష పెట్టడం జరుగుతుంది. కుమారస్వామికి విఘ్నేశ్వరుడికి ఇద్దరు కొడుకులు కాబట్టి మరి పెట్టినప్పుడు ఎవరైతే ముల్లోకాల్లో ఉన్నటువంటి నదులన్నిటి కూడా స్నానం చేసి మరి భూలోకంలో ఉన్నటువంటి నదుల్లో స్నానం ఆచరించి ఎవరైతే ముందుగా కైలాస పర్వతానికి చేరుకుంటారో మరి వాళ్ళు ఈ దేవగణాల్లో ముందు పూజలు అందుకునే వాళ్ళని చెప్పడంతో మరి కుమారస్వామి నెమలి వాహనంపై మరి పరిగెత్తడం జరుగుతుంది. మరి వినాయకుడికి ఉన్నటువంటి మూషిక వాహనం మరి పరిగెత్తలేనటువంటి పరిస్థితుల్లో మరి పెద్దలపై భారీ కాయంతో ఉన్నప్పుడు మరి పార్వతి దేవిని శివుణ్ణి ఆయన మనసులో ఆరాధించినప్పుడు అప్పుడు శివ పార్వతులు హరినారాయణ మంత్రము ఉపదేశించడం జరుగుతుంది. ఆ హరినారాయణ మంత్రాన్ని ఉపదేశించినప్పుడు ఆ యొక్క మంత్రాన్ని పఠించిన విఘ్నేశ్వరుడు కుమారస్వామికి ఎక్కడ పోయినా కానీ ముందుగానే స్నానం ఆచరించి ఆ యొక్క మంత్రం అయినప్పటి విఘ్నేశ్వరుడు ఎక్కడ కుమారస్వామి ఎక్కడైతే టెంపుల్ పోయి ఏ నది మీద స్నానం చేయాలని పోతాడో అంతకంటే ముందే విఘ్నేశ్వరుడు కనిపిస్తా ఉంటాడు. అంతకంటే ముందే విఘ్నేశ్వరుడు కనిపించి దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం కుమారస్వామి కనిపిస్తా ఉంటుంది. జరిగినటువంటి సందర్భం ఏంటంటే హరినారాయణ మంత్రానికి అటువంటి పవర్ ఉంటుంది. ఆ ఉపదేశించడం కారణం ఏంటంటే ఏది కూడా ఈ యొక్క ముల్లోకాలలో దేవగణాలలో తల్లిదండ్రులకు మించినటువంటి దైవంలో చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క హరినారాయణ మంత్రంతో ముందుగా పార్వతి పరమేశ్వరుడు ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు. ఆ ప్రదక్షిణ మొత్తం కూడా కుమారస్వామికి ఎక్కడైతే దైవ దర్శనానికి వెళ్తాడో అంతకంటే ముందు వినాయకుడు కనిపిస్తూ ఉంటాడు. మరి ఆ యొక్క తప్పు తెలుసుకున్నటువంటి కుమారస్వామి మరి పార్వతి పరమేశ్వరం దగ్గరకు వచ్చి మోకరిండి మరి దేవగణాలలో ముందు పూజలు అందుకోనికి హనుముడు నా యొక్క అన్నగారు అని చెప్పడంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకు ముందు పూజలు అందుకునేటటువంటి విఘ్నేశ్వరుడు మరి ముల్లోకాలలో ఏ ఒక్క శుభకార్యం జరిగినా ఏ ఒక్క మంచి కార్యక్రమాన్ని మనం నిర్వహించిన గృహప్రవేశాలు కానీ పెళ్లిళ్ళు కానీ సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ మరి ఎటువంటి కార్యక్రమాలు ఇంటికి గృహప్రవేశాలు శంకుస్థాపన కార్యక్రమాలు కానీ ఎటువంటి ప్రాంతోత్సవాల కార్యక్రమాలు ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసిన తర్వాతనే మన యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. మనకు ఆనవాయితీగా వస్తున్నటువంటి పద్ధతి మనకు శాస్త్రం. వస్తున్నా ఒక్క నిమిషం. కాబట్టి ఆ యొక్క విఘ్నేశ్వరుని ఎవరైతే పూజా కార్యక్రమాలు నిర్వహించారో ఎవరైతే ఈ యొక్క లడ్డు వేలం పాటలో పాల్గొన్నారో మరి వాళ్ళందరికీ కూడా తీసుకున్న వాళ్ళకి కాదు వాళ్ళ సహాయశక్తుల ఇక్కడ పాల్గొనడం జరిగింది. చాలా మంది సభ్యులు ఈ యొక్క వేలం పాటలో పాల్గొనడం జరిగింది. కాబట్టి మరి వాళ్ళందరూ కూడా బొజ్జాగలపై క్షేమ ధైర్య అభయ ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలు మనోధైర్యాన్ని వాళ్ళ ఇష్ట కామర్యాలను వారు కోరుకున్న కోరికలను కూడా నిజం చేయాలని ఎస్సీ బజరంగ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వేడుకుంటా ఉన్నారు. కోరుకుంటూ మరి సిల్వర్ గోవర్ధన్ గారి పాట 26,501 రూపాయలు. సిల్వర్ గోవర్ధన్ గారి పాట 26,501 రూపాయలు. సిల్వర్ గోవర్ధన్ గారి పాట
26,501 రూపాయలు. చిలువేరు గోవర్ధన్ గారి పాట 26,501 రూపాయలు. ఒకటోసారి చిలువేరు గోవర్ధన్ గారి పాట 26,501 రూపాయలు. చిలువేరు గోవర్ధన్ గారి పాట 26,501 రూపాయలు. క్లాస్ కాకపాక ప్రసాద్ గారి పాట 26,001 రూపాయలు. కాకపాక ప్రసాద్ గారి పాట 26,001 రూపాయలు. కాకపాక ప్రసాద్ గారి పాట 27,001 రూపాయలు. భక్త జల్లారా ఆలోచిస్తే ఆశాభంగం. ఆ యొక్క పవిత్రమైనటువంటి ప్రసాదం కూడా విషయంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి తొందరగా ఈ యొక్క కార్యక్రమం ముగించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి తొందరగా మనం ఇక ఇప్పటి వరకు ఆపినాం కాబట్టి ఇక వీటి నుంచి 1, 2, 3 చెప్పడం జరుగుతుంది. తొందరగా వాళ్ళని ఆలోచించుకునే భక్తులు 1, 2 అని చెప్పేటప్పుడే మరి చెప్పవలసిన అవసరం ఉన్నది. నక్క శివారెడ్డి గారి పాట 28,001 రూపాయలు. నక్క శివారెడ్డి గారి పాట 28,001 రూపాయలు. నక్క శివారెడ్డి గారి పాట 28,001 రూపాయలు. ఒకటోసారి శివారెడ్డి గారి పాట 28,001 రూపాయలు. శివారెడ్డి గారి పాట 28,001 రూపాయలు. శివారెడ్డి గారి పాట 28,001 రూపాయలు. రెండోసారి భక్త జల్లారా మరి 25 సంవత్సరాలు గత సంవత్సరం ఉత్తరాఖండ్ 7వ బస్తీ ఆధ్వర్యంలో మరి చెప్పాపేట గ్రామంలో మరి పద్నాలుగు ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ మరి ఏర్పాటు చేసుకొని మరి 25 సంవత్సరాలు గత సంవత్సరం సిల్వర్ జూబిలీ పూర్తి చేసుకొని మరి 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ బజరంగ్ క్లబ్ వారికి మరి అధ్యక్షులుగా ఉన్నటువంటి గౌరవ అధ్యక్షులు మరి యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి గౌరవ పెద్దలు జిట్టా సురేందర్ రెడ్డి గారు, మంద సత్యారాయణ రెడ్డి గారు, మంద రామచంద్ర రెడ్డి గారు మరి వీళ్ళందరూ కూడా ఈ యొక్క అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. మరి అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ బజరంగ్ క్లబ్ అధ్యక్షుడిగా ఏడ హరికృష్ణ గారు, మరి అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గా ఏడ శంకర్ గారు, మరి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సూర్వి కృష్ణ గారు, మరి అదేవిధంగా కార్యదర్శిగా ఉన్నటువంటి ఏడ అంబయ్య గారు, మరి ట్రెజరర్ గా కోశాధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ఏడ అంబయ్య గారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా కార్యదర్శులు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మరి రవి గారు, మరి కృష్ణ గారు, ఏడ ధనరాజ్ గారు, సూర్వి ధనరాజ్ గారు, మరి అదేవిధంగా పెద్దలు మరి ఏడ శ్రీరాములు గారు, మరి అదేవిధంగా నందు గారు, రమేష్ గారు, మరి రాజు, నవీన్, అనిల్, ప్రవీణ్ మరి అందరూ కూడా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తే మరి భరత్ గారు మరి ఏ కార్యక్రమాన్నైనా మరి విజయవంతంగా పూర్తి చేసుకొని మరి ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ బజరంగ్ క్లబ్ ఏర్పడి నుంచి మరి ముట్ల కార్యక్రమం కానీ
మరి అదేవిధంగా మరి అమ్మవారి తొట్టెల ఊరేగింపు కానీ మరి అనేక కార్యక్రమాలతో ముందుకు పోతే మరి అదేవిధంగా చెంపాపేట ఉన్నటువంటి ఏడబస్తి అభివృద్ధి విషయంలో కూడా ఒక చక్కటి ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా ముందుకు పోతున్నటువంటి ఈ క్లబ్ ఈ అసోసియేషన్ శివపార్వతుల సాక్షిగా ముక్కోటి దేవతల సాక్షిగా పంచభూతాల సాక్షిగా ఆ యొక్క బొజ్జాలపై ఆశీర్వచనాలు ఉండాలని అందరూ కూడా వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఐశ్వర్యం వాళ్ళు కోరుకున్న కోరికలను నిజం రావాలని మరొక్కసారి కోరుకుంటూ మరి నమస్కరిస్తా ఉన్నామని తెలియజేసుకుంటూ జై బలో గజానంద మరి బొజ్జాగరపయ్య లడ్డు వేలం పాట 5,001 రూపాయల నుంచి ప్రారంభమై 28,001 రూపాయకి మరి నక్క శివారెడ్డి గారు నక్క శివారెడ్డి గారు 8,001 రూపాయలకు పాలన జరిగింది. 28,001 రూపాయలకు పాలన జరిగింది. మరి నక్క శివారెడ్డి గారి పాట 28,001 రూపాయలు. నక్క శివారెడ్డి గారి పాట 28,001 రూపాయలు. మరి గత సంవత్సరం కూడా మరి 23,500 రూపాయలకు మరి నక్క శివారెడ్డి గారు తీసుకోవడం జరిగింది. సంతోషం. ఒక భగవంతుని కార్యక్రమం కోసం మరి యూత్ అసోసియేషన్ మరి అభిమానంతో ఒక ఫ్రెండ్స్ గా ఒక దోస్తుగా ఉన్నటువంటి వ్యక్తి మరి చక్కటి కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి వ్యక్తి మరి నక్క శివారెడ్డి గారికి ఆ బొజ్జాగరపయ్య క్షేమ ధైర్య ఆరోగ్యాలు ఉండాలని మరి భగవంతుని కోరుకుంటా ఉన్నాం. మరి నక్క శివారెడ్డి గారు కుటుంబ సభ్యులందరూ కూడా మరి గత సంవత్సరం తీసుకున్నటువంటి నక్క శివారెడ్డి గారికి ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని మరి అసోసియేషన్ గౌరవ మన అన్న జిత్తా రెడ్డి గారిని మరి అదేవిధంగా జిత్తా రాఘవరెడ్డి గారిని కూడా వేదిక మరి గత సంవత్సరం తీసుకున్నటువంటి నక్క శివారెడ్డి గారు మరి ఈ సంవత్సరం కూడా వేరే తీసుకుంటానన్న మరి భక్తజనులు ఇంకా ఎవరైనా ఉంటే మరి ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకొని మనమే ఇంకా నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరవలసిన అవసరం ఉన్నది కాబట్టి మరి భక్తజనులు కార్యక్రమాన్ని ముగించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంకా పావాదలుచుకున్నటువంటి భక్తులు తొందరగా చెప్పవలసిన అవసరం మనం చేస్తా ఉన్నా. ఇంకా మన ఆట పాటలతో డప్పుల మేళాలతో పాత భజంతులతో సన్నాయి మేళలతో ఒకే ఆటలతోటి మనందరం కూడా భగవంతుడిని రాజ మర్యాదలతో మనం సాగనంపుతున్నాం కాబట్టి మరి ఇంకా తొందరగా మన కార్యక్రమం చేసుకున్నట్లయితే
మరి నక్కా శివారెడ్డి గారు గత సంవత్సరం కూడా 23,500 రూపాయలు తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈసారి కూడా నేనే తీసుకోవాలనే సంకల్పంతో వచ్చినట్టు కనిపిస్తా ఉంది. మరి 5,000 రూపాయల నుంచి ప్రారంభమైనప్పటికీ మరి 22,000 వరకు కూడా ఎక్కడ ఆగకుండా ఎవరు ఆగినా నేను తక్కువగా అనుకుంటా మరి నేనే తీసుకోవాలని ఒక సంకల్పంతో వచ్చిన నక్కా శివారెడ్డి గారు మరి 26,000 రూపాయలకి మరి భగవంతుని ఆశీర్వచనాలతో నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి బొజ్జాగలపై ప్రీతికరమైనటువంటి ప్రసాదం అది. ఆ భగవంతుడు ఎవరైతే తీసుకుంటారో ఇంతకుముందు ఎప్పుడు మన భగవంతుడు ముక్కోటి దేవతల సాక్షిగా, శివపార్వతుల సాక్షిగా, బొజ్జాగలపై సాక్షిగా, పంచభూతాల సాక్షిగా మరి నక్కా శివారెడ్డి గారి కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమ గౌరవ ఆదాయ ఆరోగ్యాల ఐశ్వర్యాలను కలగాలని అన్నం ఆకేయాక సన్మానం చేస్తాం. హరికృష్ణ చేతుల మీదుగా శివారెడ్డికి లడ్డు ప్రసాదం అందజేస్తారు. ఇప్పుడు వెంకటేష్ చేపెట్టండి. 6 రోజులు ముందుకు పెట్ట 6 రోజులు శివరెత్తులు వాళ్ళంతా ముందుకు వచ్చి అతని ఆశీస్సులు మన బడ్జెట్ వెల్ఫేర్ అసోసియేషన్ పిల్లలైతే ఇంకా ముందుకు బాగా ఖర్చు కార్యక్రమాలు ఉంటాయి. హరికృష్ణ వారి పూలమాలతో అదేవిధంగా వెంకటేష్ శాల్వాతో సత్కరిస్తాను. కొంచెం ఇక్కడ ప్రసాదం ఎత్తులు పెట్టారమ్మా. ప్రసాదం ఎత్తులు పెట్టండి అందరూ. ఆ తర్వాత బ్యాండ్ ఉండాలి. ఆ తర్వాత కోలాటం ఉంటుంది. ఫస్ట్ కోలాటం, సెకండ్ ఒప్పు, 3 డప్పు. ముందు వెళ్ళిపోయి అంతవరకు ముందు జరగాలంటే సరిపోయినటువంటి అవకాశం ఉంది.
ఈరోజు చంపాపేటలో భాగమైనటువంటి ఏడబస్తు ప్రాంతాన చక్కటి సమూహం సమైక్యత మేమంతా కలిసిమెలిసి హిందూ బంధువులమై కుల మతాలను పక్కన పెట్టి పార్టీలను పక్కన పెట్టి మేమంతా ఒకటి. అదే ఇది బజరంగ్ యూత్ క్లబ్ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక చక్కటి సమూహాన్ని కార్యక్రమాన్ని తీసుకొని మరి ఏ ఏడు కావేడు ఇంతింతై మానే మహావృక్షమై సాగుతున్నటువంటి ఈ రథయాత్రలో కరీంనగర్ సాగర్ తీరంలో తరలినటువంటి సాగర తీరాన్ని తరలినటువంటి మండపానికి స్వాగతం చెప్పడానికి వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది ఇచ్చేసినారు. అందులో పెద్దలు గౌరవనీయులు దిశారెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. అదేవిధంగా సోదరుడు ఎస్ఐ దేవసింగ్ గారు మన మధ్యలో ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి నిండుదలం వన్నీ తీసుకొచ్చినటువంటి యువకుడు యువకిషోరం బడంగ్పేట్ ఎక్కడో ఆవల తీరాల 4 గ్రామాల చెందిన బడంగ్పేట్ బాలాపూర్ అల్మాజ్గూడ పక్కన ఉన్నటువంటి మన బడంగ్పేట్ గ్రామ పంచాయత్ గ్రామం నుండి వచ్చేసి మన దగ్గర లడ్డూ పాటలో పాల్గొని ఈ లడ్డూ కైసం చేసుకున్న శివారెడ్డి గారికి కూడా భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదించి వారి కుటుంబంలో శుభకార్యాలన్నీ కూడా చక్కగా జరగాలని ఆ భగవంతుని వారికి ఆరోగ్యాలు అందించాలని కోరుతూ వీళ్ళందరికీ ఉన్నట్టు ఉండి అందరిని ఒక్క చోట చేసి సమూహపరిచి సమైక్య పరుస్తున్నటువంటి సోదరుడు వెంకటేష్ కట్ట వెంకట్ మరి వారి తోడుగా హరికృష్ణ మరి అదేవిధంగా కృష్ణ వారి బృందానికి అందరు కూడా కృష్ణ శ్రీరాములు యువకులందరూ కూడా పేరు పేరున అందరూ కూడా శ్రీరాములు దగ్గరుండి కార్యక్రమం జయప్రదం చేసినటువంటి మీ అందరికీ మరి మీ తల్లులు మరి వాళ్ళ భార్యలు పిల్లలకు కూడా మరొకసారి అభినందన చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమం ఇదేనా మన ఆర్గనైజేషన్ వస్తున్నాను చాలా పెట్టగల వాళ్ళ మంచి పెట్టారా ఒకటి మీరు తెలిస్తే ఇస్తారా చేస్తే ఈసారి ఎట్లయితే ఈ పిల్లలు మనం తయారు చేసుకున్నామో ఇంకోసారి చెంచోల్ అదొక శ్రీరాము కృష్ణ పెద్ద కృష్ణ ఏడ కృష్ణ వీళ్ళందరూ తయారు కావాలి. మళ్ళీ ఇంకో బ్యాచ్ ఒక బ్యాచ్ మళ్ళీ వాళ్ళంతా ఏంటంటే కోయడాన్స్ అలా నేను కూడా కోయడాన్స్ చేస్తాను కార్యక్రమం చేద్దామని చూడండి. గట్టిగా ఫస్ట్ బస్సు పిల్లలు ఎంత బాగా చేస్తారు చూడొచ్చు. ఈసారి దసరా కూడా మనందరం సికింద్రాబాద్ గాంధీలో తిరిగి గాంధీకి వెళ్దాం. మంచిగా రౌండ్ ఉండండి, గట్టిగా ఉంటారు. తూర్పు కోరు సర్వానికి దక్షిణానికి చక్కగా రౌండ్ కొట్టు. పిల్లలు తీసి తెలుసుకుంటాం చెప్పండి.
స్టార్ట్ చేయాలి బస్సులో కొంచెం చూపిందా దూరం పోయిందా కొంతమంది రాలేకపోతే ఒకసారి మీ స్టార్ట్ చేయాలి లెటర్ వేసి పోరాటం ఇదే విధంగా మీకు తోసింది 10 రూపాయలు ఏం కానీ వచ్చే సంవత్సరం మన ఇంటికి ఎవరు వస్తే మన పిల్లోడు అడగక ముందుకే మన వంతు ధర్మం నేను హిందువులై బతుకుతున్నా నేను హిందువుగా జీవిస్తున్నా కులాలతోటి మతాలతోటి ఎవరితోటి మనకు అవసరం లేదు మన పని మనం చేస్తూ ముందుకు వెళ్ళాలి దినదినాభివృద్ధి ఎంత చెందుతుందో ఒకసారి చూడండి మీరు ఎంతమంది ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నారంటే వీళ్ళందరి కోసం ఒక్కసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి ఈ కార్యక్రమం ఒక్కసారి చూడండి గట్టి అమరావతి సపోర్ట్ కొట్టాలి చేతులు కట్టుకోతే బాబు రామ అనురాలు రామ ఆనందవాడు రాజు పోతుంది సపోర్ట్ కొట్టాలి వీధులగుంట చంపాపేట తిరిగి మేము ఇగో చంపాపేటలో భాగమైన ఏడబస్తి మధ్య యూత్లో వెల్ఫేర్ అసోసియేషన్ వస్తున్నామని చెప్పి డప్పు కొడుతూ డోలు కొడుతూ పిల్లల కొలాటాతో చూపిస్తారు ఇగో మా బస్తీలో ఇట్లుంటది మేమందరం ఈ రకంగా కలిసిమెలిసి కార్యక్రమాలు చేస్తాం ఇది మా సమూహం ఇది మా సమైక్యత ఇది మా సంప్రదాయం ఇది మా సంస్కృతి అని చెప్పి తెలంగాణ ఏర్పడ్డ 29వ రాష్ట్రంలో చంపాపేటలో ఒక పక్కైనటువంటి ఏడబస్తి పరిసర ప్రాంతాల బజరంగ్ వెల్ఫేర్ యూత్ సోదరులు పేరు పేరున అందరికి మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా సోదరులు రూపాయలతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి ఆర్థిక స్తోమత ఉన్నా లేకున్నా అందరు కలిసికట్టుగా అందరు సమూహంగా సమైక్యమై ఈ కార్యక్రమం దిగ్విజయపరుస్తూ ఉన్నారు బస్తీలో కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా ఇదే రకంగా పరిష్కారం చేసుకొని ఒక్క తాటి మీద ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన బస్తీలో వచ్చి ఎవరైనా కలవాలన్నా ఎన్నికలున్నా ఏ సమయమైనా వచ్చి కలవాలంటే బస్తీ పెద్దల మీద ద్వారా కార్యక్రమాలు చేస్తున్నాం వీళ్ళందరినీ మరొకసారి అభినందిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఎవరైతే గణేష్ నామం తీసుకోరో అనునిత్యం చెల్లా చెదరైపోతున్నట్టు కుటుంబాలు గతంలో ఏంటంటే పుట్టకోడు చెట్టుకోడై ఏ దేవుడు నా దేవుడు పూజ చేసుకుంటే పూర్వంలో ఏం చేసినారంటే బాలగంగాధర తిలక్ గారు ఏం చేసినారు అయ్యా మన మధ్యలో ఎన్నో కులాలు మునుగోళ్ళు మాదిగోళ్ళు రెడ్డోడు ఒడ్డరోడు సాగరోడు కుమ్మరోడు కమ్మలు ఇట్లా కులాలు ఎవరికి వాళ్ళు పూజ చేసుకుంటున్నది పద్ధతి కాదు మన ఇళ్ళలో మనం ఫస్ట్ ఏ పూజ చేసినా ఓ పెళ్లి చేసుకున్నా ఓ కళ్యాణం చేసినా గృహప్రవేశం చేసినా ఎంగేజ్మెంట్ చేసినా సత్యనారాయణ వ్రతం చేసుకున్నా ఒక ట్రాక్టర్ కొన్నా ఒక సైకిల్ కొన్నా ఎవరి ముందు పూజ చేసుకున్నా కూడా వినాయకుడు పూజ చేసుకోవాలి ఆ తర్వాత మేము ఇష్ట దైవాలను పూజ చేసుకోవాలని చెప్పేసి ఒక కట్టుదిట్టం చేసుకున్న తర్వాత ఈ వలసలు కూడా ఆగిపోయింది తూర్పులలో కొందరు కలవడం కొందరు కిచెన్స్ లో కొందరు కలవడం ఇట్లా జరుగుతూ ఉంది ఐదవ శక్తి ఐదవ సమయం అందరూ సమైక్యత ఎంత గొప్పదంటే ఆకాశాన్ని దగ్గరలో చేసి పూజని కంపింపజేసి ఒక కట్టెల మోపుల ఒక ఆవుల మందల ఒక చీమల పుట్టల ఒక నది సముద్రంలో మనం అందరం కలిసి వెళ్తుంటే మనం ఎవరు విడదీయరు మనం అంతా ఆత్మీయ బంధం ఇచ్చిపుచ్చుకునేట్లానే కులాల గురించి మాట్లాడుకుందాం మిగతా రోజులు కలిసే పండుగలు చేసుకునే సందర్భాలు పెళ్లిళ్ళు పేరెట్టాలు అందరూ కలిసి మెలిసి చేసుకుంటే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ మరొకసారి నమస్కరిస్తూ ఒక మహిళ చేత ఎవరైనా ఎవరో ఒక మహిళ పెద్ద మనిషి ముందుకు వచ్చి మరి ఆదర్శ దంపతులుగా ముందుకు వచ్చి కొబ్బరికాయ కొడితే పిల్లలు మంచిగా క్షేమంగా పోయి క్షేమంగా ఇంటికి వస్తారమ్మా మీరు ఎదురు చూసినంత లోపల ఇంటికి వచ్చేసి ఒక అమ్మ ముందుకు వచ్చి కొబ్బరికాయ కొడతాం కొడుతుంటే సరిగ్గా జరగదు ఇక్కడ తిరిగి వచ్చినాం రాలమ్మా ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు వచ్చి దిష్టి తీసి ఆరు తెచ్చి కొబ్బరికాయ వచ్చి పిల్లలు తోలిస్తే శుభం अरे पाट बेटे
గిరాకుని పట్టినాయి. మంచిగా ఉంది కానీ కొంచెం పెద్దగా